హలో గాయ్స్, వెల్కమ్ టు ద గోస్ట్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం రివ్యూ పోయే మూవీ పెద్ది, యాక్టెడ్ బై రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఇంకా మన డైరెక్టర్ బుచ్చిబాబు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే మాత్రం నచ్చింది, బాగుంది గాయ్స్. మూవీ అయితే మాత్రం అసలు ఈ టైప్ ఆఫ్ స్టోరీని బుచ్చిబాబు గారు రాయడం, దాన్ని రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేయడం కూడా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ అసలు అంత పెద్ద స్టార్ యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఒక గ్రేట్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది టూ టైప్ ఆఫ్ స్టోరీస్ మిక్సింగ్ ఉంటుంది. అంటే స్పోర్ట్స్ డ్రామాతో పాటు వెళ్తూ ఉంటుంది, కానీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇది మిక్సింగ్ విత్ స్పోర్ట్స్ డ్రామా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్. సినిమా అయితే మాత్రం చూస్తున్నంతసేపు అసలు కుస్తీ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, అవి వచ్చినప్పుడు అయితే మాత్రం మనకి అందరికీ గూస్ పింపుల్సే వస్తాయి నిజంగా. అట్లా ఉంటుంది మూవీ. మరి ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్లో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎమోషనల్గా మంచిగా వర్కౌట్ అయింది, కానీ కొంచెం ల్యాగ్ అన్న ఫీల్ అయితే ఉంటుంది, కానీ మంచి బాగానే వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం హై వోల్టేజ్ మూవీ, సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అన్న ఫీల్ వస్తుంది, కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకే రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో అనే చెప్పాలి సినిమాకి. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితేనేమి, అసలు ఒకదాని నుంచి ఇంకో దానికి మారే టైంలో అసలు చాలా బాగా తీశారు మూవీ అయితే మాత్రం. అన్ని టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా జగపతి బాబు గారు అప్పలసూరి క్యారెక్టర్ కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇంకా మైనస్ అయితే మాత్రం మన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అంత ఏం లేదు అనుకున్నంత, ఏదో గ్లామర్ కోసం మాత్రమే పెట్టినట్టుంది. ఇంకా మన మున్నాబాయ్ దివ్యేంద్ర శర్మ, తన క్యారెక్టర్ కూడా అంత స్కోప్ ఏం లేదు, ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంటుంది తప్ప అంత స్కోప్ అయితే ఏం లేదు మన మున్నాబాయ్కి మూవీలో. జాన్వీ కూడా అంత స్కోప్ లేదు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అయితే మాత్రం వన్ మ్యాన్ షో ఇంకా రామ్ చరణ్ గారే. సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది, నాకైతే మాత్రం నచ్చింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ సెలక్షన్ ఇలాంటి ఇప్పటివరకు టాలీవుడ్లో లేవని చెప్పాలి. టెక్నికల్ వాల్యూస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చూడొచ్చు, బాగుంది నైస్ మూవీ. ఇది నా రివ్యూ. ఇంకా మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి.